మీరు ఆర్డర్ చేశాక ఎటువంటి డౌట్స్ అయితే పడవసరం లేదు. చూడొచ్చు, ఇది 4000 రూపీస్ ఆర్డర్ అనమాట. ఇది 4000 రూపీస్ ఐటమ్స్ అనమాట. వన్ ఆఫ్ మన సబ్స్క్రైబర్ పర్చేస్ చేస్తారు మన స్టోర్ నుంచి. మీకు గనక నా పర్ఫార్మెన్స్ నచ్చిందంటే లైక్ చేయండి. మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చి ఇక్కడ డిటెక్ట్ చేస్తుంది. మళ్ళీ రివర్స్ తిరుగు చూడండి. మేబీ ఆ సైడ్ కానీ ఈ సైడ్ కానీ వస్తుంది. ఎస్, మళ్ళీ అక్కడ ఆబ్స్టికల్ డివైడ్ చేయాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయితే తయారు చేయబోతున్నాం. అదే ఆబ్స్టికల్ అవాయిడింగ్ కార్. దీన్ని మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా అంటే చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. బికాస్ ఇది కొంచెం డిఫికల్ట్ ప్రాజెక్ట్ అనమాట. లైక్ ఇందులో సెన్సింగ్ సంబంధించిన ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. ప్రాపర్ వాల్యూస్ తో కోడ్ లేదంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. సెన్స్ చేయదన్నమాట ప్రాపర్ గా చెప్పాలంటే అని. దానికోసమే మన స్టోర్ లో ఒక కిట్ అయితే లాంచ్ చేసాం అనమాట. ఇది ఆబ్స్టికల్ అవాయిడింగ్ కార్ కిట్. అండ్ దీని మోడల్ వచ్చి DIY కిట్ నెంబర్ 5 అనమాట. ఇప్పుడు వచ్చి మనం 5 కిట్స్ లాంచ్ చేసాం దీంతో కలిపి. ఈ రోజు దీన్ని అన్బాక్స్ చేసి అసలు ఇందులో కాంపోనెంట్స్ ఏం వస్తున్నాయి, దీన్ని ఎలా అసెంబుల్ చేయాలి, ఈ ఆబ్స్టికల్ అవాయిడింగ్ కార్ ఎలా వర్క్ అవుతుంది అన్నది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. బై ది వే, మీరు ఈ కిట్ని నా దగ్గరే పర్చేస్ చేయాలని లేదు, మీరు సొంతంగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ కోడ్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి నీట్గా సీల్ చేసేస్తాం అన్నమాట. ప్యాకింగ్లో ఎటువంటి కాంప్రమైజేషన్ అయితే ఉండదు, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు అంటే ఒకసారి కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉంటుంది అన్నది. బాక్స్ అయితే ఎలా ఓపెన్ అవుతుంది చూడొచ్చు. చాలా నీట్గా ప్యాక్ చేస్తాం అనమాట. ఎటువంటి ఇష్యూస్ అయితే రావు ప్యాకింగ్లో. ఓపెన్ చేసినట్టయితే లోపల మనకి చాలా కాంపోనెంట్స్ అయితే కనపడతాయి. ఆర్డినోస్ కానీ, సెన్సర్స్, మోటార్ డ్రైవర్ అండ్ లాస్ట్లో మనకి ఒక పేపర్ వర్క్ అయితే ఉంటుంది. లైక్ మీకు అందరికీ తెలుసు, ప్రతి కిట్లోని నేను ఇది మెన్షన్ చేస్తాను. ఇక్కడ కనబడుతున్న QR కోడ్ని మీరు స్కాన్ చేశారంటే లైక్ ఈ వీడియో అయితే ఓపెన్ అవుద్ది, అసెంబ్లింగ్ వీడియో. కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మెయిన్ కార్ చాసీ అనమాట. చాసీలో ఫస్ట్ మనకి క్యాస్టర్ వీల్ వస్తుంది. బై ది వే ఇది 2 వీల్తో వస్తుంది అనమాట. 4 వీల్ అయితే కాదు, 2 వీల్ అయితేనే పర్ఫెక్ట్ గా వర్క్ అవుద్ది. అంటే మనకి క్యాస్టర్ వీల్ అయితే ముందే స్టిక్ చేసేస్తాం. అండ్ బ్యాక్ సైడ్ 2 BO మోటార్స్ వస్తాయి. అండ్ ఈసారి చాసీలో చాలా పెద్ద అప్గ్రేడేషన్ అయితే వచ్చింది. ఇదేంటంటే ఇది ఎకర్లిక్ షీట్ అనమాట. లైక్ 3mm ఎకర్లిక్ షీట్ మీద లేజర్ ఎన్గ్రేవ్ చేసి దాని మీద మీకు కట్ చేసి మోటార్స్ కట్ట స్టిక్ చేసిస్తాం. ఇదే ప్రాసెస్ ప్రతి ఒక్కరికి. 2 హై క్వాలిటీ BO మోటార్ వీల్స్. ఇవి ఎల్లో కలర్ వీల్స్ మాత్రమే వస్తాయి. అండ్ రబ్బర్ ఫినిష్ కట్ట చాలా క్రేజీగా ఉంటుంది. మంచి గ్రిప్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇవన్నీ వెల్ టెస్టెడ్ కాంపోనెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఆర్డినో ఉంది. ఈ ఆర్డినోకి ఆల్రెడీ ప్రోగ్రామ్ అప్లోడ్ చేసి మీకు ఇస్తాం అనమాట. మీరు ఎటువంటి ప్రోగ్రామ్ అప్లోడ్ చేయవలసిన లేదు, సింపుల్ గా ప్లగ్ అండ్ ప్లే అనమాట. మీరు కనెక్టర్స్ అన్ని కనెక్ట్ చేసి పవర్ ఇస్తే కార్ అన్నది వర్క్ అవుతుంది. ఇది ఆర్డినో అనమాట. దీనికి కొన్ని కేబుల్స్ ఇస్తాం మేమే. లైక్ కొన్ని కనెక్టర్స్ వస్తాయి, మేల్ టు ఫీమేల్ కనెక్టర్స్. ఒకసారి చూడండి. తర్వాత కాంపోనెంట్ వచ్చి SG90 సర్వో మోటార్. ఇది ఆబ్స్టికల్ అవాయిడింగ్ కార్కి ఇది ఇంపార్టెంట్ సెన్సార్. ఏంటంటే అల్ట్రాసోనిక్ సెన్సార్. ఈ సెన్సార్ కూడా వైర్స్ కనెక్ట్ చేసే ఉంటుంది. మీరు ఎటువంటి కనెక్షన్స్ అయితే చేసుకోవడం లేదు. పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే. తర్వాత మన 2 BO మోటార్స్ కంట్రోల్ చేయడానికి L298 మోటార్ డ్రైవర్ మాడ్యూల్ అనమాట. ఇది ఒకసారి ఈ మోటార్ డ్రైవర్ క్వాలిటీ అయితే చూడండి. మార్కెట్లో దొరికే బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ అన్ని మన దగ్గర ఉంటాయి అనమాట. ఎంటైర్ కార్ని పవర్ అప్ చేయాలంటే ఈ బ్యాటరీ ప్యాక్ కంపల్సరీ కావాలి. ఇది ఏంటంటే 2 సెల్ బ్యాటరీ హోల్డర్ అనమాట. దీనిపైన ఒక స్విచ్ మేమే సోల్డరింగ్ చేసి గ్లూతో స్టిక్ చేసి ఇస్తాం. అండ్ ఇందులో వచ్చే బ్యాటరీస్ వచ్చి 18650 3.7 వోల్ట్ 1200 mAh బ్యాటరీస్ వస్తాయి. 1200 mAh అని తక్కువ అంచనాకండి, ఎందుకంటే ఇది హై క్వాలిటీ అనమాట. బ్యాటరీలో చాలా కైండ్ ఆఫ్ టైప్స్ ఉంటాయి అనమాట. కాస్ట్ బట్టి గ్రేడ్లు ఉంటాయి. లైక్ ఇది 1200 mAh కదా, ఎగ్జాక్ట్లీ 1200 mAh ఉంటుంది. అదే ప్రైస్లో 1200 అంటారు కానీ 600 mAh సగం పడిపోద్ది అనమాట. వెయిట్లో తేడా వస్తుంది. ఇప్పుడు తొందరగా ఈ పార్ట్స్ అన్నిటిని అసెంబుల్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాసీ తీసుకోండి. చాసీ మీద ఒక పేపర్ ఉంటుంది. ఫస్ట్ ఇది ఎకర్లిక్ షీట్ కాబట్టి పైన పేపర్ వస్తుంది. దీన్ని నీట్గా రిమూవ్ చేసుకోండి, అప్పుడే మీకు ప్రాపర్ లుక్ అయితే ఉంటుంది. చాసీ మీద ఫస్ట్ మనం ఆర్డినో అయితే ఇంక్లూడ్ చేయాలి. దానికోసం ఫస్ట్ ఆర్డినో తీసుకోండి. ఆర్డినో డైరెక్షన్ గుర్తుపెట్టుకోండి. ఈ డైరెక్షన్లో స్టిక్ చేయాలన్నమాట. మనకి ఎటువంటి గ్లూయింగ్ వర్క్ ఉండదు. ఇక్కడే మనకి డ్యూయల్ సైడ్ టేప్ ఇస్తాం మేము. మీరు తీసుకు పీల్ ఆఫ్ చేసి నీట్గా స్టిక్ చేసేయండి. ఈ టేప్ని రిమూవ్ చేసి జస్ట్ మోటార్ డ్రైవర్ని కూడా ఈ పొజిషన్లో అంటించండి. ఇక్కడ బ్యాక్ సైడ్ నీట్గా దగ్గరగా అంటించుకోండి అన్ని, ఎందుకంటే చాలా తక్కువ ప్లేస్ కన్సిస్టెంట్గా ఉంటుంది ఈ మెజర్మెంట్స్ అన్నిని. అండ్ చాలా వైర్స్ కింద అనిపిస్తుంది. ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా ఈజీ. నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి కనెక్షన్స్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు 2 పిన్ కనెక్టర్ వస్తుంది అనమాట. ఈ 2 పిన్ కనెక్టర్ని ఇక్కడ ఈ 2 పిన్ కనెక్టర్తో కలపాలి. సేమ్ మోటార్ డ్రైవర్ నుంచి ఇంకో 4 పిన్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఇంకొక 4 పిన్ ఉంటుంది. అండ్ మీకు టెక్స్ట్ చేసి ఇస్తానులేండి. ఈ 4 పిన్తో కనెక్ట్ చేయండి. ఇలాగా ఇక్కడ నుంచి మోటార్ డ్రైవర్ నుంచి ఆర్డినోకి కనెక్షన్స్ కంప్లీట్ అయిపోయి ఇక్కడ ఇంకొక 3 పిన్ కనెక్టర్, ఇంకొక 4 పిన్ కనెక్టర్ ఉంటుంది. ఇవి ఎందుకన్నది మీకు తర్వాత చెప్తాను. అండ్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ మోటార్ డ్రైవర్ మోటార్ కనెక్షన్ వచ్చి ఇది మోటార్ పోర్టు. మీరు దాంతోపాటు ప్యారలల్ కనెక్ట్ చేసేయండి. మోటార్స్ మీకు తెలుసు, ఇది ఐడెంటిఫికేషన్ ఎక్కువ ఉంటుంది. సేమ్ అలాగే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మోటార్ కనెక్షన్స్ అయితే కంప్లీట్ చేయండి.
ఒకసారి సర్క్యూట్ అయితే చూడండి, రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ మోటార్ అండ్ ఇది లెఫ్ట్ సైడ్ మోటార్ అనమాట. కంప్లీట్ అయిపోయింది. అల్ట్రాసోనిక్ సెన్సార్ చూసుకున్నట్టయితే ఇక్కడ 4 పిన్ ఫిమేల్ అయితే ఉంది అండ్ ఇక్కడ చూడండి 4 పిన్ మెయిల్ అయితే ఉంది. ఇక్కడ ఆర్డినో మీద ఈ రెండింటిని సింక్ చేయండి. రివర్స్లో పెట్టాలన్నా పెట్టలేరు మీరు చెప్తున్నాను. అండ్ సేమ్ ఇక్కడ మనకి సర్వో మోటార్ చూసుకుంటే 3 పిన్ ఫిమేల్ అయితే ఉంది సర్వో మోటార్కి. ఆర్డినో కూడా 3 పిన్ ఫిమేల్ ఉంటుంది. దీన్ని కూడా కరెక్ట్ డైరెక్షన్లో పెట్టేయండి. అండ్ ఇక్కడతో వీటి కనెక్షన్స్ అయినట్టే. సర్వో మోటార్ బ్యాక్ సైడ్ కూడా మనకి డ్యూయల్ సైడే టేప్ ఉంటుంది. ఈ టేప్ రిమూవ్ చేసి ఇలా స్టిక్ చేయండి సర్వో మోటార్ని. గుర్తుపెట్టుకోండి, వైర్స్ అనేది బ్యాక్ సైడ్కి అయితే రావాలి, ఇలాగా ప్రాపర్గా స్టిక్ చేసేయండి. అండ్ ఇది వచ్చి అల్ట్రాసోనిక్ సెన్సార్ అనమాట. సెన్సార్ మీద మనకు ఒక మౌంట్ అయితే పెడతాం మేము. ఈ మౌంట్ ఏంటంటే మీరు ఇక్కడ ఎలా మౌంట్ చేసేయడానికి హెల్ప్ అవుతుంది సెన్సార్ మీద. నేను సర్వో మోటార్ మీద ఈ మౌంట్ అయితే ఇలా పెట్టేసి జస్ట్ ప్రెస్ చేస్తే మీకు ఫిట్ అయిపోద్ది అనమాట. ఇలాగా బ్యాటరీని ఎలా ఇన్స్టాల్ చేయాలి చూపెడతాను. బ్యాటరీ బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ సైడే టేప్ ఉంటుంది. నీట్గా రిమూవ్ చేసేయండి అండ్ నీట్గా ఈ పొజిషన్లోకి వచ్చేలా స్టిక్ చేసేయండి, సరిపోతుంది. మనకి హోల్స్కి కిందకి రావాలన్నమాట బ్యాటరీని అయితేని. ప్రాపర్గా స్టిక్ చేయండి గట్టిగా. అండ్ ఇక్కడ హోల్ కనపడుతుంది, ఈ హోల్ నుంచి బ్యాటరీకి సంబంధించిన వైర్ని అయితే పైకి పుష్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే మోటార్ డ్రైవర్ నుంచి పవర్ ఇన్పుట్ టెర్మినల్ అనమాట. అండ్ ఈ బ్యాటరీ టెర్మినల్ని కనెక్ట్ చేసేయండి సింపుల్గా. ఇవి మేల్ ఫీమేల్ కనెక్టర్స్ వస్తాయి 2 పిన్. ఇలా కనెక్ట్ చేసేస్తే మొత్తం వైరింగ్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోద్ది. మీరు ఎప్పుడైతే ఇది ఆన్ చేస్తారో మనకి యాక్టివేషన్ కంప్లీట్ అయిపోద్ది అనమాట. చూడండి, ఒకసారి ఆన్ చేస్తున్నాను. చూడొచ్చు సర్వో ఎలా తిరుగుతుందో. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సర్వో చూడండి ఎలా తిరుగుతుందో. బ్యాక్ సైడ్ తిరుగుతుంది కానీ మనకు బ్యాక్ సైడ్ తిరగొద్దు. ఈ డైరెక్షన్ నుంచి ఈ డైరెక్షన్కి మాత్రమే తిరగాలి. దానికోసం ఏం చేయాలంటే పవర్ ఆఫ్ చేసి మళ్ళీ ఫ్రంట్కి పెట్టాను తీసి దీన్ని. లైక్ ఈ ఫ్రంట్కి పెట్టి మళ్ళీ ఆన్ చేయండి ఒకసారి. ఇప్పుడు చూడొచ్చు కరెక్ట్గా పనిచేస్తుంది. మీకు గనక నా పర్ఫార్మెన్స్ నచ్చిందంటే లైక్ చేయండి. ఇప్పుడైతే ఈ కార్ని అయితే టెస్ట్ చేద్దాం అనమాట. మీరు అసెంబ్లింగ్ పూర్తిగా చూసారు. ఇప్పుడు దీన్ని ఎలా టెస్ట్ చేస్తాను చూడండి. 2 లెవెల్స్లో టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ప్లెయిన్ ఏరియాలో వదిలేస్తాను. మనకి వాల్స్ని కానీ మధ్య మధ్యలో చిన్న పెడతాను ఆబ్స్టికల్స్. వాటిని డిటెక్ట్ చేస్తుందా లేదా అన్నది మీరే గెస్ చేయండి. అండ్ కార్ని అయితే ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మన పవర్ బటన్ అయితే ఆన్ చేయాలి. ఆన్ చేసాక మనం స్టార్ట్ అయిపోతుంది. ఓ డైరెక్షన్ మారిపోయింది, మనం అక్కడ పెడదాంలే. ఎస్, చూడొచ్చు అక్కడ ఆబ్స్టికల్ అయితే డిటెక్ట్ చేసింది. మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చి ఇక్కడ డిటెక్ట్ చేస్తుంది. మళ్ళీ రివర్స్ తిరుగు చూడండి. మేబీ ఆ సైడ్ కానీ ఈ సైడ్ కానీ వస్తుంది. ఎస్, మళ్ళీ అక్కడ ఆబ్స్టికల్ డివైడ్ చేయాలి. ఒక్కొక్కసారి ఎర్రర్స్ వస్తాయి, నో ప్రాబ్లం. చూసారా ఎలా డిటెక్ట్ చేసిందో. గైస్ ఇప్పుడైతే నేను ఒక ట్రాక్ అయితే రెడీ చేశాను. చూడొచ్చు మొత్తం ఆబ్స్టికల్స్తో పెట్టేసాను వాల్ అంతానే. అండ్ ఇక్కడ వదులుతాను కారణం అన్నది అది ఎలా వెళ్ళి మళ్ళీ తిరిగి లోపలికి నుంచి బయటికి రావాలి. దీనికి వచ్చిన టెస్ట్ అనమాట ఎంత యాక్యురేట్గా పనిచేస్తుంది అన్నది. అండ్ ఇప్పుడు ఆన్ చేసి పెడతాడు చూడండి. ఎస్, ఫస్ట్ ఆప్టికల్ అయితే డివైడ్ చేసింది, సారీ లైక్ డిటెక్ట్ చేసింది. చూసారా ఎంత బేగా బయటకు వచ్చిందో. ఫైనల్లీ ఈ కార్ టెస్టింగ్ వీడియో చూసారు కదా ఎంత ప్రాపర్గా వర్క్ అవుతుంది అన్నది. కంపేర్ టు అదర్ వీడియోస్ లైక్ మీరు చాలా వీడియోస్ చూసి ఉంటారు దీని మీద. కొంచెంమంది ఏం చేస్తారంటే టైర్స్ రిమూవ్ చేసేస్తారు దీని రబ్బర్ గ్రిప్, అప్పుడు వాళ్ళకి ప్రాపర్గా వర్క్ అవుద్ది. లేదంటే కొంచెంమందికి అసలు వర్కే అవ్వదు, డిటెక్ట్ చేయదు అనమాట. బట్ దీంట్లో అలాంటి ఇష్యూస్ లేవు. ఎందుకంటే దీని మీద మేము చాలా అటెంప్ట్స్ చేసాం. చెప్పాలంటే ఈ కార్ని తయారు చేయడానికి మోర్ దెన్ 10 అటెంప్ట్స్ చేసామన్నమాట. ఏంటంటే ప్రాబ్లం అయితే కాంపోనెంట్స్ కానీ లేదంటే ఈ మోటార్స్ కానీ మెయిన్ ఇష్యూ కోడ్ అనమాట. ఈ కోడ్లో చాలా పెద్ద మ్యాజిక్ ఉంది. అదంతా ఫిగర్ అవుట్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. ఈ కార్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నది కమెంట్ చేయండి. బై ది వే ఈ కార్ని మీరు కొనాలనుకుంటే మన స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి సింపుల్గా మీరు మెసేజ్ చేయొచ్చు. చాలామందికి మన వాట్సాప్ స్టోర్ నుంచి ఆర్డర్ చేయడం రావట్లేదు, చాలా ఈజీ. ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి. ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్ని సింపుల్గా మీ డివైస్లో సేవ్ చేసుకోండి. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని ఏదో సేవ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వాట్సాప్లో ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుందన్నమాట. అండ్ మీకు ఇక్కడ మన పేరు పక్కన ఒక షాప్ ఐకాన్ కనపడుతుంది కదా, అదే మన క్యాటలాగ్ లింక్ అనమాట. లేదనుకోండి మీరు సింపుల్గా హాయ్ అని మెసేజ్ చేశారనుకోండి, మీకు ఒక రిటర్న్ మెసేజ్ వస్తుంది. అందులో క్యాటలాగ్ లింక్ వస్తుంది. ప్రజెంట్ నాకు రాదు బికాజ్ ఇది నా ఫోన్ కాబట్టి. అండ్ నేను ఇక్కడ షాప్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తున్నాను చూడొచ్చు. మన క్యాటలాగ్ అంతా ఓపెన్ అవుద్ది. ఇక్కడ షాప్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని కొన్ని కాంపోనెంట్స్ అయితే కనపడుతున్నాయి.
ఇక్కడ మనకి ఫస్ట్లోనే చూడొచ్చు DIY కిట్స్ అని కనబడుతుంది. మన దగ్గర ఉన్న కిట్స్ అన్నట్లని లిస్ట్ చేసి అక్కడ పెట్టాం, ఫైనలైజ్ చేసి. అరౌండ్ 5 కిట్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రెసెంట్. ఇక్కడ చూసినట్టయితే మన ఆబ్స్టికల్ అవాయిడింగ్ కార్ ఆల్రెడీ మేము యాడ్ చేసాం అనమాట. ఇక్కడ ఆబ్స్టికల్ అవాయిడింగ్ కార్, సర్వేలెన్స్ కార్, యాంటీ స్లీప్ అలర్, మెటల్ డిటెక్టర్, వైఫై కంట్రోలింగ్ కారు. ఈ 5 కిట్స్ అయితే మన దగ్గర ప్రస్తుతం అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆబ్స్టికల్ అవాయిడింగ్ కార్ కావాలంటే జస్ట్ ఇక్కడ ప్లస్ మీద నొక్కి వ్యూ కార్ట్ అని కొట్టండి. అండ్ ఇక్కడ ప్లేస్ ఆర్డర్ చూపెడుతుంది, పక్కన అమౌంట్ ఎంత అయిందని కూడా చూపెడుద్ది. అండ్ ఇక్కడ మీరు ప్లేస్ ఆర్డర్ పెట్టేశారంటే మాకు మెసేజ్ వస్తుంది అనమాట. ఇలాగా ఈ మెసేజ్ని మా టీం చూసి మీకు రిప్లై ఇస్తుంది. మీకు కావాలనే రిక్వైర్మెంట్ ఉందా అన్నది వాళ్ళు మాట్లాడతారనమాట. పేమెంట్ గురించి మాట్లాడితే మీకు QR కోడ్ షేర్ చేస్తారు. మీరు అక్కడ నుంచి పే చేస్తారనుకోండి, మీ ఆర్డర్ బుక్ అయినట్టు. ఆర్డర్ రిసీవింగ్ డేట్ వచ్చి పేమెంట్ చేసిన 6 to 7 వర్కింగ్ డేస్లో మీకు కంపల్సరీ రీచ్ అయిపోద్ది. ఎటువంటి ఇష్యూస్ ఉండవు. బై ది వే మన స్టోర్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు, ఓన్లీ ప్రీపెయిడ్. మీరు క్యాష్ ఆన్ డెలివరీ అడిగితే మేము ఇవ్వలేము అనమాట. ఎందుకంటే దాంట్లో కొన్ని లూప్స్ అయితే ఉన్నాయి. షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా 3 times కట్టాల్సి వస్తుంది. అరౌండ్ 550, 350 అవుతుంది. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, వేస్ట్ అది. అందుకే మేము క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తలేదు, ఓన్లీ ప్రీపెయిడ్ మాత్రం ఇస్తాం. మీరు ఆర్డర్ చేశాక ఎటువంటి డౌట్స్ అయితే పడవసరం లేదు, ఎందుకంటే ప్రతిరోజు ఎన్నో కానీ పార్సల్స్ అయితే డిస్పాచ్ అవుతాయి అనమాట. అండ్ ఇది ఒక మన సబ్స్క్రైబర్స్ అయితే తీసుకున్నది. అండ్ ఇది తెలంగాణ నుంచి వచ్చింది ఆర్డర్. అండ్ ఇది కడప అనమాట. చూడొచ్చు, ఇది 4000 రూపీస్ ఆర్డర్ అనమాట. ఇది మీకు ఇక్కడ చూపెడతాను. అతను ఏమేమి తీసుకున్నారనేది మీకు ఇక్కడ కనపడుద్ది. లైక్ అరౌండ్ 4000 ఐటమ్స్, 4000 రూపీస్ ఐటమ్స్ అనమాట. వన్ ఆఫ్ మన సబ్స్క్రైబర్ పర్చేస్ చేస్తారు మన స్టోర్ నుంచి. అండ్ ఇది కూడా సర్వేలెన్స్ కార్ కిట్. ప్రతి ఒక్కరికి ఇదే విధంగా ప్యాకేజ్ ప్రాపర్గా జరిగి ప్రాపర్గా డెలివరీ అవుతుంది. లైక్ ప్రొఫెషనల్ కొరియర్ ద్వారా షిప్ చేస్తామన్నమాట. ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో గైస్, ఇంకెంత ఆలస్యం, మీకు ఏ కిట్ కావాలన్నా మన స్టోర్లోకి వచ్చి ఆర్డర్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇది వాట్సాప్ నెంబర్ అనమాట. ప్రాసెస్ అంతా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏ కిట్ కావాలన్నా మన స్టోర్కి వచ్చి ఆర్డర్ చేసుకోవచ్చు. నెంబర్ అయితే ఇదే అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఈ కిట్ అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.